ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే అసలు మొట్టమొదటిగా పిల్లలు రాసినటువంటి పరీక్షా పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం దిద్దినప్పుడు, కరెక్షన్ చేసినప్పుడు ఏది కరెక్టు ఏది రాంగు అని చేసేటువంటి దాన్ని ఇవాల్యుయేషన్ అంటాం. ఇవాల్యుయేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఇన్క్లూడ్స్ మెజర్మెంట్. ఓకే, సో ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఒక ప్రక్రియ అనమాట. సో అందులో మనం చూసినట్లయితే కొన్ని కొలతలో ఇవ్వబడతాయి అనమాట. సో ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు అనేటువంటిది పాసిబిలిటీ టెస్టింగ్. ఓకే, సో అదేంటి అంటే మనం వారిని పరీక్షించడం అనమాట. సో బట్ ఇట్ ఆల్సో కంటైన్ ద నోషన్స్ ఆఫ్ ఎ వాల్యూ జడ్జ్మెంట్. అట్లాగే ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటిది చాలా న్యాయవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఒక టీచర్కి ఉంది. ఇఫ్ ఏ టీచర్ అడ్మినిస్టర్స్ ఎ టెస్ట్, ఒకవేళ ఒక టీచర్ గారు ఒక పరీక్ష పెట్టాలి అని అనుకుంటే కనుక తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరికీ అండ్ కంప్యూట్స్ ద పర్సంటేజ్. ఓకే, సో దానికి పర్సంటేజ్ అనేటువంటిది మనం కరెక్ట్ రెస్పాన్స్లో చూసినట్లయితే మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనకు వచ్చినాయి అని అనిపిస్తే కనుక అప్పుడు మనం టెస్టింగ్ హ్యావ్ టేకెన్ ప్లేస్. అప్పుడు ఈ టెస్ట్ అనేటువంటిది చక్కగా మనం చేసాము అని చెప్పడానికి అర్థం అనమాట. రాల్ఫ్ టైలర్ డిఫైన్స్ ఇవాల్యుయేషన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ టు వాట్ ఎక్స్టెంట్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ బీయింగ్ రియలైజ్డ్. రాల్ఫ్ టైలర్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడు అంటే అసలు పరీక్షలు రాసిన తర్వాత ఈ కరెక్షన్ అనేటువంటిది చేయటం అనేది ఎట్లాగా ఆయన నిర్వచించారు అంటే ఇది ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ అంటే ఎంతవరకు ఈ చదువు అనేటువంటి ఆ యొక్క లక్ష్యాలను మనం సరిగా గమనించుకోగలిగాము, గుర్తించాము అని తెలుసుకోవడం కోసం పెట్టబడినటువంటి ఆ పరీక్షని కరెక్ట్ చేయడమే ఇవాల్యుయేషన్ అనేటువంటి చెప్పారనమాట. తర్వాత ద ఎక్స్టెంట్ టు విచ్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ అటైన్డ్. ఓకే, సో అట్లాగే ఎంతవరకు ఒక లక్ష్యం అనేటువంటిది సంపాదించుకోగలిగారు పిల్లలు అని చెప్పడం కోసం. తర్వాత ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. అట్లాగే ఎంత బాగా పిల్లలు బాగా నేర్చుకొని మంచి మంచి అనుభవాలు పొందుకోగలుగుతున్నారు ఒక తరగతి గదిలో అనేటువంటిది. హౌ వెల్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యావ్ బీన్ అకంప్లిష్డ్. ఎంత బాగా వారి యొక్క లక్ష్యాలని యొక్క చదువులో వారు సాధించగలుగుతున్నారు. ఏ టోటల్ స్కూల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే ద సంథింగ్ that is to be described and judged may be any aspect of the educational scene, but it is typically evaluation in education signifies describing something in terms of selected attributes. Okay, evaluation అనేటువంటిది చదువులో మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. సో అది కొన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని చేస్తాం అనమాట. జడ్జింగ్ ద డిగ్రీ ఆఫ్ ద యాక్సెప్టబిలిటీ, ఎంతవరకు వాళ్ళు తెలుసుకోగలిగారు, ఎంతవరకు వారు చేయగలుగుతున్నారు అనేటువంటిది. తర్వాత సంథింగ్ దట్ ఈస్ టు బి డిస్క్రైబ్డ్ అండ్ జడ్జ్డ్ మేబీ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సీన్. ఎక్కడైనా సరే ఎలా మనం చేయగలుగుతున్నాము, ఎలాగ చెప్పగలుగుతున్నారు, ఎలాగా దానికి ఒక న్యాయవంతమైన తీర్పుని ఇవ్వగలుగుతున్నారు అనేటువంటిది అనమాట. బట్ ఈస్ టిపికల్లీ ఏ టోటల్ స్కూల్ ప్రోగ్రామ్. అదొక స్కూల్ ప్రోగ్రామ్, కరిక్యులర్ ప్రొసీజర్, ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. The process of evaluation involves 3 distinct aspects: selecting attributes that are important for judging the word of the specimen to be evaluated. ఇక్కడ ఏంటి అంటే ఎట్లాగా ఒక పదాన్ని మనం జడ్జ్ చేయాలి, ఏ విధంగా మనం కరెక్షన్ చేయాలి. డెవలపింగ్ అండ్ అప్లయింగ్ ప్రొసీజర్స్ దట్ విల్ డిస్క్రైబ్ దీస్ అట్రిబ్యూట్స్ ట్రూలీ అండ్ యాక్యురేట్లీ. ఓకే, సో అట్లాగే ఏ విధంగా చేస్తే కనుక మనం బాగా చేసాము అనేటువంటి అంచనాకి రాగలుగుతారనే చూసుకోవాలి. సింథసైజింగ్ ఎవిడెన్స్ ఈల్డెడ్ బై దీస్ ప్రొసీజర్స్ ఇంటూ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ వర్డ్. అట్లాగే ఏది మనం చేసినటువంటి కరెక్షన్కి కూడా ఎవరన్నా వచ్చి మనల్ని ఎందుకు దీనికి ఎట్లాగే ఈ మార్కులే వచ్చినాయి అంటే మనం చెప్పగలిగేటువంటి విధంగా ఒక ఎవిడెన్స్ని చూపించే విధంగా మన యొక్క కరెక్షన్ అనేది ఉండాలి.